వినండ్రా అయ్యా, మన ప్రపంచం చిన్నదే అనుకుంటాం కానీ అందులో జరిగే సంగతులు మాత్రం చాలా పెద్ద మిస్టరీలుగా ఉంటాయి. ఎంత పెద్ద సైంటిస్టులు చూసినా కొన్ని రహస్యాలు మాత్రం ఇంకా రహస్యాలుగానే ఉన్నాయి. మన రాయలసీమలో ఒక మాట చెబుతారు, మనిషి చూసిందంతా ప్రపంచం కాదురా, ఇంకా చూడని దాంట్లోనే అసలుది ఉంటుంది. అలాగే ఈరోజు ప్రపంచంలో ఇప్పటికీ సాల్లు కానీ కొన్ని మిస్టరీల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి మిస్టరీ వచ్చేసి బెర్ముడా ట్రయాంగిల్. ఇది సముద్రం కాదురా, ఇది ఒక మృత్యు కూపం. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టావంటే ఇక నీ ప్రాణాలు మాత్రం గాల్లో పెట్టిన దీపం మాదిరే. చాలా ఏళ్ళుగా ఇక్కడ విమానాలు కానీ భారీ ఓడలు కానీ వెళ్తే మాయమైపోతున్నాయి. అవి గాల్లో కలిసిపోయాయా లేక సముద్రం మింగేసిందా ఎవ్వరికీ తెలియడం లేదు. అందుకే దాని దగ్గరికి పోవాలంటే చాలా డేంజర్. కొన్నిసార్లు ఓడలు దొరుకుతాయి కానీ అందులో మనుషులు మాత్రం ఆవిరైపోయింటారు. అక్కడ కంపాస్ది పిచ్చి పట్టినట్లు తిరుగుతుంది. రేడియోలు కానీ వాకీటాకీలు కానీ పని చేయవు. లెక్క తప్పిందంటే అది దేవుడి ఆటైనా కావాలి లేదా దయ్యం వేటైనా కావాలి. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. ఈ ట్రయాంగిల్ తిక్కకు మాత్రం ఎవరి దగ్గర లెక్కలేదు. అయ్యా, ఇప్పుడు రెండో మిస్టరీ సౌత్ అమెరికాలోని నాజా లైన్స్. దీని గురించి వింటే మీ బుర్ర పాడైపోవాల్సిందే. పెరు దేశంలోని ఒక ఎడారిలో నేల మీద భారీ బొమ్మలున్నాయి. ఇవి ఎవడో పెన్సిల్తో గీసినవి కాదు. ఒక్క బొమ్మ సైజ్ చూస్తే దాదాపు 2 ఫుట్బాల్ గ్రౌండ్లంతా ఉంటుంది. అక్కడ కోతులు ఉన్నాయి, సాలిళ్ళు కూడా ఉన్నాయి, వింత వింత పక్షులు కూడా ఉన్నాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ బొమ్మలన్నీ గీయడానికి వాళ్ళు ఏకంగా భూమినే వాడేశారు. వేల ఏళ్ల క్రితం ఏ క్రేన్స్ లేవు, ఏ శాటిలైట్స్ లేవు. మరి అంత ఖచ్చితమైన కొలతలతో ఎలా గీశారు? ఒక్క అంగుళం కూడా తేడా లేకుండా ఎలా సాధ్యము? అసలు ఇంకో వింత ఏంటంటే ఈ బొమ్మల మధ్యలో కొన్ని రన్వేల్ లాంటి గీతలు కూడా ఉన్నాయి. చూస్తుంటే అవి విమానాలు ల్యాండ్ అవ్వడానికి కట్టినట్టు కనిపిస్తాయి. అప్పట్లో విమానాలు లేవు కదా, మరి ఎవరి కోసం ఈ రన్వేలు? ఒకవేళ నిజంగా ఏలియన్స్ ఇక్కడికి వచ్చేవారా? ఆకాశం నుండి చూస్తేనే అవి కనిపిస్తాయంటే వాళ్ళు ఆకాశంలో ఉన్న ఎవరికో సిగ్నల్స్ ఇచ్చేవారు. మన సీమలో ఒక మాట ఉంటుంది, కనిపించేదంతా నిజం కాదు, కానీ కనపడిన దాని వెనుక ఒక పెద్ద కథే ఉంటుంది. ఆ ఎడారిలో కొంచెం కూడా వర్షం పడదు, అసలు గాలే వీచదు. అందుకే వేల ఏళ్ల నుండి ఆ బొమ్మలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ అవి ఎందుకు గీశారు, ఎవరి కోసం గీశారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద చిక్కుముడి. చేసి మూడవ మిస్టరీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అత్యంత రహస్యమైన ప్లేస్ అమెరికాలోని ఏరియా 51. దీని గురించి వింటే మీ గుండె ఆగిపోవాల్సిందే రా. నెవడా ఎడారి గుండెల్లో ఉన్న ఈ నరకానికి పోవాలంటే చావుకు తెగించి ఉండాలి. అక్కడ బోర్డు మీద క్లియర్గా రాసి ఉంటుంది, ఏ ఎవడ్రా నువ్వు, లోపలికి వస్తే పీక కోసి చేతిలో పెడతాం రా అని. చట్టం లేదు, న్యాయం లేదు. అక్కడ కేవలం వాళ్ళ రూల్ మాత్రమే నడుస్తుందిరా. అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అంటారు 1947లో ఒక గ్రహాంతర నౌక ఇక్కడ కూలిపోయిందని. ఆ నౌకను, అందులోని ఏలియన్స్ శవాలను ఇక్కడే దాచిపెట్టారంట. మరికొందరైతే ఏమంటారంటే అమెరికా ప్రభుత్వం నేరుగా ఏలియన్స్తోనే ఒప్పందం చేసుకుందంట. వాళ్ళకు కావాల్సిన సాంకేతికను ఏలియన్స్ ఇస్తున్నారని, అందుకు బదులుగా అమెరికా వాళ్ళకి ఏమి ఇస్తుందనేది ఒక పెద్ద చిక్కుముడి. రాత్రిపూట ఆకాశంలో ఎగురుతున్న వింత వింత యంత్రాలను జనం చూసి భయంతో వణికిపోతున్నారు. అవి మనుషులు తయారు చేసినవా లేక ఏలియన్స్ తెచ్చినవా? ఆ ఎగురుతున్న వాటికి రెక్కలుండవు, శబ్దం రాదు, కేవలం ఒక మిరమిట్లు గొలిపే కాంతి మాత్రమే కనిపిస్తుంది. ఇది కేవలం భ్రమనా లేక నిజమా? మన సీమలో ఒక మాట చెబుతారు, నోరు మూసుకుంటే 100 ఏళ్ల ఆయుష్రా అని. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అలాగే నోరు మూసుకుంటారు. ఒక్క మాట బయటపడితే చాలు వాళ్ళని చిటికెల్లో మాయం చేసేస్తారు.
నిజం ఎప్పటికైనా బయటపడుతుందా, లేక ఆ ఎడారి ఇసుకలోనే పాతిపెట్టుకుపోతుందా? ఏం జరిగినా కానీ ఈ ఏరియా 51 అనేది ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. దీని గురించి ఆలోచిస్తుంటే మీకు ఇది ఎలా సాధ్యం రా అనిపించట్లేదు?